బంగార్రాజు అనే జమీందారు ఎప్పుడూ ఒంటి నిండా బంగారం వేసుకుని తిరుగుతుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా బంగారం మనిషి అన్నట్టుండాలని జనాల వింత చూసేవాడు. అదంతా గమనించిన భార్య సుశీల, మీ దగ్గర తరగనంత ఆస్తి ఉంది, ఇలా ఆభరణాలతో చూపించుకోవడం బాలేదు. అది మీకు మన కుటుంబానికి మంచిది కాదు అని చెబుతూ ఉండేది. కాని అతను అస్సలు వినేవాడు కాదు. పైగా జనాల్లో గొప్ప పేరు తెచ్చుకోవాలి, అందుకు నాకు ఎలాంటి నైపుణ్యాలూ లేవు, ఉన్నది కాబట్టి ఇలా ప్రదర్శిస్తున్నాను అనేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సుశీల, ఈ మధ్య ఆనందరావు అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మన ఊరికి దగ్గర్లోనే ఉంటాడు. అతను ఏం చేస్తుంటాడో ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా అంది. అది విని అసూయపడిన బంగార్రాజు, సరే వెళ్దాం పద అన్నాడు. ఇద్దరూ బయల్దేరి ఆ ఊరికి వెళ్లారు. అక్కడ ఒకచోట అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. సుశీల బంగార్రాజులను చూసిన ఆనందరావు, రండి, బాగా ఎండలో వచ్చున్నారు, మంచి నీళ్లు తీసుకోండి, భోజనం చేశాక వెళ్ళండి అని ఆదరంగా పిలిచి కూర్చోబెట్టాడు. వాళ్లు తినేసి బయటకు వెళ్తుంటే అక్కడి సహాయకులు, మీరు ఎప్పుడు ఈ దారింట వచ్చినా సరే భోజనం చేసి వెళ్ళండమ్మా, ఆకలితో ఉన్నవాళ్లందరికీ ఈ బాబు అన్నం పెడుతున్నాడు. ఎంత ఆస్తి ఉన్నా ఇలాంటి ధర్మబుద్ధి ఎంతమందికుంటుంది అన్నారు. ఇంటికి వెళ్ళాక, చూశారా, ఆనందరావులానే మీకూ పేరు రావాలని, మీరేమో జేబులో ఉన్నది అందరూ గొప్పగా చెప్పుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అతనేమో తన చేతులతోనే పేరు సంపాదించుకున్నాడు. ఎప్పుడైనా సరే మనం గొప్పల కోసం ప్రయత్నించకూడదు, మన పనులే ఆ పేరు తెచ్చిపెడతాయి అంది సుశీల. అప్పుడు బంగార్రాజుకు వాస్తవం తెలిసివచ్చింది. అప్పట్నుంచి బంగారం ధరించడం మానేసి పేదల కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి, మనం చేసే మంచి పనులే మనకు నిజమైన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెడతాయి.